దేవుని నామానికి స్తోత్రం అండి. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజు ఉదయము దేవుని మాటని మీ దగ్గరికి తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవుని నేను స్తుతిస్తున్నాను. కనుక మరలా లాక్డౌన్ మరి తీసేశారు, మరలా ఆఫీసెస్కి వెళ్తున్నారు అందరూ, లేకపోతే స్కూల్స్ కాలేజెస్కి అన్నీ ఓపెన్ అయిపోయాయి. కనుక మరలా ప్రాచీనమైన స్థితికి లేకపోతే బిజీ లైఫ్కి మనందరం వచ్చేసాము. కనుక ఈ బిజీ లైఫ్లో మరి ముందు నుంచి అనేక మంది చెప్తా ఉంటారు, నేను రోజు ఆఫీస్కి వెళ్తుంటే శోధించబడుతున్నానండి, లేకపోతే నేను ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేను శోధించబడుతున్నాను, నేను స్కూల్లో కాలేజెస్లో నేను శోధించబడుతున్నాను, నాకు పాపపు తలంపులు వస్తున్నాయి, లేకపోతే పాపం చేయడానికి అనేకమైనటువంటి అవకాశాలు, అనేక మంది నన్ను పాపానికి ప్రేరేపిస్తున్నారు అని అనేక మంది చెప్పడం జరుగుతుంది. మరి ఒక భక్తుని జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన ఒక సంఘటన మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరొక దైవజనులు భక్తులు మరి ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. ఆయన ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆయన ఉన్న బోగీలో కొంతమంది పేకాట ఆడుతున్నారండి. పేకాట ఆడుతూ వారేమన్నారంటే, ఒక వ్యక్తికి బాగాలేదు నేను ఆడనని వెళ్ళిపోతే, ఇదిగో మాకు ఒక హ్యాండ్ తగ్గింది, చేయి తగ్గింది, నువ్వు వచ్చి ఆడవయ్యా అని ఎదురున్న వ్యక్తితో అంటుంటే ఆయన అంటున్నారు, నాకు చేతులు లేవు కదా అంటున్నారు. ఇదేంటి చేతులు లేవంటావు, నీకు కనిపిస్తున్న చేతులు ఎవరివి అంటే ఆయన అంటున్నారు, ఈ చేతులు నా చేతులు కాదు అంటున్నారు. అదేంటయ్యా నీ చేతులు కాదు అంటున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తున్నారు, ఇవి నా చేతులు కాదు, నా ప్రభు అయిన యేసు ప్రభు చేతులు. నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, ఆయన రక్తం కార్చి నన్ను రక్షించారు గనక ఇక నా శరీరము నాది కాదు, నా శరీరము దేవునిది, ఈ చేతులు నా అవయవాలన్నీ దేవుడివి, యేసు ప్రభువి. కనుక నేను యేసు ప్రభు కొరకు ఈ అవయవాల్ని వాడాలి గనక పాపానికి పాపం చేయటానికి నేను వాడకూడదు అని ఆయన వారికి సువార్త చెప్పడము జరిగింది. కనుక నా ప్రియ సహోదరుడా సహోదరి, మనము కూడా ఈ విషయాన్ని గమనించాలి. దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా, మనము దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారని, అంతేకాకుండా మనము క్రీస్తు యేసు యొక్క అవయవాలమై ఉన్నామని మనకి దేవుడి వాక్యం సెలవిస్తున్న రీతిగా మనము మన అవయవాల్ని నీతికి సాధకాలుగా మనం ఉపయోగించాలి. మన చేతులతో, మన కళ్ళతో, మన కాళ్ళతో మనం పాపం చేయడానికి పరిగెత్తకూడదు, కానీ మనము దేవుడి కొరకు పని చేయడానికి, దేవుడి పనులు చేయడానికి మనం ఆశ కలిగి ఉండాలి. కనుక ఈ రోజు నుంచి ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఏంటంటే నా చేతులు కాదు, నా కళ్ళు కాదు, గనక నా కళ్ళతో నేను ఇష్టం వచ్చినవి చూడకూడదు, నా చేతులతో నా ఇష్టం వచ్చినవి నేను ముట్టుకోకూడదు, నా కాళ్ళతో నా ఇష్టం వచ్చిన చోటకి నేను వెళ్ళకూడదు. నేను ఎక్కడికి వెళ్ళాలనేది, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, దేవుడు ఏమి చూడమంటే అవి చూస్తాను, దేవుడు నా చేతులతో ఏ పని చేయమంటే నేను ఆ పని చేస్తానని దేవుడి కొరకు మనకి దేవుడిచ్చిన ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుందాం. అట్టికి కృప దేవుడు మనందరికీ దయచేసి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనందరం కూడా పరిశుద్ధంగా జీవించి దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనందరికి కూడా సహాయము చేయనుగాక. దేవుడికి ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రారంభించండి. దేవుడు మీ పనుల్లో సఫలత, ఆశీర్వాదం దయచేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.